ఈ జాబితాలో భూమన, చెవిరెడ్డి, పేర్ని నాని, పిల్లి బోస్, ముస్తఫా వారసులకు సీట్లు కేటాయించారు. 5 నియోజకవర్గాల్లో ఎంపీలను ఎమ్మెల్యేలుగా ఖరారు చేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఎమ్మెల్సీగా హామీ ఇచ్చారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఎంపీగా పంపే అవకాశం ఉందని చెబుతున్నారు. తాజా మార్పులతో మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాను మరో 2 రోజుల్లో పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. దీని ద్వారా ఇప్పటికే 38 నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. అయితే ఈ మార్పులపై నేతల స్పందన చూడాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా విజయవాడ ప్రతినిధి కృష్ణ లైవ్లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అసలు ఈ యొక్క మార్పులకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? వాయిస్ వినపడట్లేదు, మ్యూట్ తీసి మాట్లాడండి. మీ యొక్క వాయిస్ క్లియర్గా లేదు. కృష్ణ, మ్యూట్ తీసి మాట్లాడండి, మీ వాయిస్ వినపడట్లేదు. కృష్ణ, చెప్పండి, వైసీపీకి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూస్తే మార్పులు అయితే జరిగాయి కూడా. ఫస్ట్ విడత, సెకండ్ విడత జాబితా కూడా విడుదల చేశారు. ఇక మార్పులకు సంబంధించి మనం అప్డేట్ చూస్తే ఈ మార్పులకు గల ప్రధాన కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక ట్రెండ్ సెట్టర్, అంటే ఒక సరికొత్త చరిత్ర సృష్టించే విధంగా అయితే ఒక నిర్ణయాలు తీసుకున్నారని చెప్తారు. కూడా గోప్యంగా ఉండటంతో పాటు ఎప్పుడు ఏ క్షణం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్నట్టు కూడా దాదాపు 175 నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు అంతా కదా వైసీపీ అంటే కార్యాలయానికి, సీఎంఓ కార్యాలయానికి ఫోన్ వస్తే వణికిపోతుంది. తమకు సీట్ ఉంటుందో, మనకు రాలేదు, సీట్ ఉంటుందో సీటు లేదో అంటే భయాందోళన. ప్రధానంగా తీసుకుంటే మొదటి విడతగా 11 మంది కొత్త అభ్యర్థుల్ని కానీ ఏదైతే కొత్త ముఖాలను తెరమని తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. రెండో విడత నిన్న తీసుకున్నట్లయితే ఒక 2వ విడత కూడా అభ్యర్థులను ప్రకటించారు. దీంట్లో 3 పార్లమెంట్ అభ్యర్థులతో పాటు రిమైనింగ్ కొత్త శాసనసభ అభ్యర్థులైతే ప్రకటించడంటే మనం ప్రధానంగా చూస్తాము. ముఖ్యమంత్రి తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా కేవలం ఏదైతే ఇప్పుడు అభ్యర్థుల మార్పు విషయం ఉందో కేవలం వీళ్ళంతా ఓడిపోతారనే ఒక నిర్ణయంతో మాత్రం కాదు అని చెప్పేసి ప్రధానంగా మనకి సీఎంఓ నుంచి అవుతున్న సమాచారం. అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి మార్పు చేసిన అభ్యర్థులంతా కూడా గతంలో సీఎం చెప్పిన విధంగా కూడా గడప గడపకు తిరగాలి, ఏదైతే ముఖ్యమంత్రి సూచించిన విధంగా కూడా ఎవరు ఇక ముఖ్యమంత్రి సూచించినటువంటి పాటించలేదని ఒకే ఒక ప్రధాన కారణంతో తప్ప ఎవరు ఓడిపోతారని మేము తీయట్లేదు అని చెప్పేసి కూడా సీఎంఓలో చెప్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇంత ప్రయత్న అభ్యర్థులను మార్చినటువంటి గతంలో ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ కూడా తీసుకున్న నిర్ణయం అయితే ముఖ్యమంత్రి తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి తీసుకున్నట్లయితే రాత్రి నిన్న 2వ విడత గతంలో 11 మందితో మార్చారు. మరొక 2 రోజులు మిగతా 3వ జాబితా కూడా రెడీ అవుతుందని చెప్తారు. ప్రధానంగా తీసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లా తీసుకుంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని తన ప్లేస్ లో పేర్ని కిట్టు అంటే వాళ్ళ కుమారుడికి అయితే సీట్ ఇచ్చిన పరిస్థితుల్లో మనం చూస్తాము. దీంతో పాటు విజయవాడ సెంట్రల్ కానీ విజయవాడ వెస్ట్ కానీ, విజయవాడ వెస్ట్ లో ప్రస్తుతానికి ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి ఏదైతే ఉన్నారో ఆయన సెంట్రల్ నియోజకవర్గానికి అభ్యర్థిగా నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. అదేవిధంగా విజయవాడ వెస్ట్ లో ఉన్నటువంటి ఏరియాలో అయితే కొత్త అభ్యర్థి, కొత్త ముఖాన్ని అయితే తీసుకొచ్చారు. అనేక వ్యక్తులు అయితే ఒక మైనర్ ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ.